ప్రభుత్వ రంగం ఎంత బలంగా ఉంటే, పునాదులు ఎంత గట్టిగా ఉంటే దేశం అంత బలంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. ఈరోజు 1947 నాటి పరిస్థితి ఏంటి? బిర్లా టాటాలు పెట్టుబడులు పెట్టమంటే మా దగ్గర పెట్టుబడులు లేవన్నారు. అమెరికాని అడిగితే మేము ఇవ్వమన్నారు అప్పు. బ్రిటిష్ ఆనాటి వరకు మనం దోచుకున్నటువంటి బ్రిటిష్ యునైటెడ్ కింగ్డమ్ని అడిగితే మేము ఇవ్వమన్నారు, సహాయం చేయమన్నారు. సోవియట్ యూనియన్ ఆర్థిక సహకారం చేసింది. లేకపోతే ప్రభుత్వ రంగానికి ఏ విధంగా నిర్మించబడింది? భారత ప్రభుత్వ రంగంలో అనేక సంస్థలు వచ్చినాయి. అవే కదా హైదరాబాద్ ఏ విధంగా పెరిగింది? బిహెచ్ఎల్, ఈసీఎల్ అన్నీ కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. దాని తర్వాత ప్రైవేట్ పెట్టుబడులు కూడా వచ్చినాయి. మనం పూనా తీసుకున్నా, బెంగళూరు తీసుకున్నా, చెన్నై తీసుకున్నా, ఎక్కడికి పోయినా ప్రభుత్వ రంగం ఒక విరుసులాగా పనిచేసింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకది ఈనాటికి కూడా. కానీ ఈరోజు వాటిని తృణీకార భావంతో వాటిని ఏ విధంగా పెట్టుబడులు ఉపసంహరించాలి, లోటు బడ్జెట్లు పూడ్చుకోవాలి, కార్మికులను తొలగించాలి, ఈ నీతి ఇప్పుడు వచ్చింది.